ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. పవన్ కు తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పవన్ కళ్యాణ్. సత్రం దీక్ష విరమణ మండప నిర్మాణాలకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. పవన్ చొరవతో కొండగట్టులో వసతి గదుల నిర్మాణం జరుగుతోంది. టీటీడీ సహకారంతో 35.19 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. పవన్ కు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం సెంటిమెంట్ గా మారింది. కొండగట్టుకు చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీ సహకారంతో 35.19 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు మరి కాసేపట్లో శ్రీకారం చుట్టనున్నారు. పవన్ కు కొండగట్టు ఆంజనేయ స్వామి సెంటిమెంట్ గా మారిన నేపథ్యంలో దర్శించుకున్న అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు పవన్ కళ్యాణ్. మనం విజువల్స్ లో చూడొచ్చు. పవన్ కు అక్కడ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు దేవాలయ అర్చకులు. ఇక కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. యశుమిత్ర పవన్ కళ్యాణ్ ఇష్టదైవమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రస్తుతం అయితే దర్శించుకోవడం జరుగుతుంది. అధికారులంతా కూడా ఘన స్వాగతం పలికారు. ఇటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వాగతం పలికారు. ప్రస్తుతం అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లోపల స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. తన ఇష్టదైవం అదేవిధంగా తనకు సెంటిమెంట్ గా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ 4వసారి కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకోవడం జరిగింది. ఇప్పటికీ 3 సార్లు దర్శించుకున్నారు. రాజకీయంగా కూడా తను ఉన్నతి సాధించిన తర్వాత తను ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఇటు టీటీడీ తరఫున అదేవిధంగా భక్తుల కోరిక మేరకు దాదాపు 35 కోట్ల పైగా నిధులను కూడా కేటాయించారు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కొంత వసతి గదుల ఇబ్బంది కావచ్చు, ఇక్కడ మాల విరమణ చేసేటువంటి భక్తులకు మండపాలు లేకపోవడం కావచ్చు, ఇవంతా కూడా కొంత అసౌకర్యాలు ఇవన్నీ కూడా ఆలయ అధికారులతో పాటు ఇక్కడ వచ్చిన జనాలంతా కూడా గతంలో పవన్ కళ్యాణ్ కు విన్నవించారు. ఆ విన్నవించిన నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో టీటీడీ నిధులతో 35 కోట్ల పైగా నిధులతో ప్రస్తుతం అయితే వసతి గదులు 96 వసతి గదుల నిర్మాణం అదేవిధంగా మాల విరమణ సంబంధించి మండపాన్ని నిర్మాణానికి మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే షెడ్యూల్ ప్రకారం మాత్రం పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్నారు. అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం అయితే మనం ఆలయం ఎదుట ఉన్నాం. ఆలయం ముందు పరిసర ప్రాంతాల్లో భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అయితే స్వామివారి దర్శనాన్ని మాత్రం అధికారులు నిలిపివేశారు. 11:30 గంటల తర్వాతే దర్శనం కల్పిస్తామని చెప్పి అధికారులు ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా జనసేన అభిమానులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీరంతా కూడా పెద్ద ఎత్తున కూడా కొండగట్టుకు చేరుకున్నారు. ఈ ఏదైతే శంకుస్థాపన తర్వాత ఆ బృందావన్ రిసార్ట్లో కొండగట్టులో ఉన్నటువంటి రిసార్ట్లో ఇటు జన సైనికులతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. వారితో దాదాపు 1 గంట సమయం కేటాయించారు. ఆ గంట సమయం కూడా వారితో సంభాషించనున్నారు. అక్కడి నుంచి తర్వాత నేరుగా హైదరాబాద్ బయలు వెళ్తారు. ఈ రోజు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే కొండగట్టు ఆలయ అభివృద్ధికి తను కృషి చేస్తానని చెప్పారో చేస్తానని చెప్పినటువంటి మాట ప్రకారం టీటీడీ తరఫున నిధుల కేటాయింపులో కొంత చొరవ తీసుకొని అదేవిధంగా ఏపీ ప్రభుత్వంతో టీటీడీతో మాట్లాడి ఇక్కడ వసతి గదుల నిర్మాణాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ ఒక రకంగా చొరవ తీసుకున్నారు. ఇదంతా కూడా భక్తులకు కొంత ఆనందం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా చాలాసార్లు కూడా పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ గా తన ఇష్టదైవమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. 2008లో హుస్నాబాద్లో ఎలక్ట్రిక్ షాక్ తో పవన్ కళ్యాణ్ త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. అప్పటి నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి తనకు రక్ష అనే భావనతో ఎప్పటికి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రస్తుతం కొంతమంది అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారు పవన్ కళ్యాణ్ కు కొన్ని గిఫ్ట్లు కూడా తీసుకురావచ్చారు. ఆ గిఫ్ట్లను కూడా తమ అభిమాన నటుడు అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం కు ఇచ్చేందుకు వారంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారంతా కూడా పవన్ కళ్యాణ్ కలిసేందుకు వారంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో కూడా వారాహిని ఇక్కడ నుంచే పూజా కార్యక్రమం నిర్వహించారు. వారాహి వాహనాన్ని ఇక్కడ నుంచి పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి తన ప్రచారాన్ని కొనసాగించారు. అనుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పదవి కూడా దక్కింది. ప్రస్తుతం తన మొక్కును కూడా పవన్ కళ్యాణ్ చెల్లించుకుంటున్నారని చెప్పుకోవచ్చు.
కావచ్చు, ఇటు ఆలయానికి అభివృద్ధితో పాటు తన ఇష్టదైవాన్ని మెగా ఫ్యామిలీ ఇరవేలుపుగా పూజించేటువంటి ఆంజనేయ స్వామిని ప్రస్తుతం అయితే దర్శించుకోవడం జరుగుతుంది. స్వామివారికి కానుకలు పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా గతంలో కూడా ఆలయ అభివృద్ధికి కొన్ని నిధులను కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇటు అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం మాత్రం కొనసాగుతుంది. ఆంజనేయ స్వామి దర్శన నేపథ్యంలో కొండగట్టులో భారీగా దాదాపు 1000 మంది పైగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. రూప్ పార్టీ కావచ్చు, అదేవిధంగా స్పెషల్ పార్టీ కావచ్చు, ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లోకి మాత్రం అనుమతించలేదు. కేవలం పోలీసులు అదేవిధంగా జిల్లా సంబంధించినటువంటి కీలక అధికార యంత్రాంగం తప్పించి ఎవరు కూడా ఆలయ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మనం ఆలయ ఈ ముఖద్వారం ద్వారానే పవన్ కళ్యాణ్ లోనికి ఎంటర్ కావడం జరిగింది. పూర్ణ కుంభ స్వాగతం పలికినటువంటి అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో వచ్చిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున అభిమానులు జన సైనికులు రావడం జరిగింది. అయితే గతంలో తన జనసేన అధినేతగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడ రావడంతో చాలా మంది అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు చాలా మంది కూడా బారులు తీరుతున్నారు. మరి కాసేపట్లోనే ఇదే డెవలప్మెంట్ వర్క్స్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ నుంచి బృందావన్ రిసార్ట్స్ వెళ్తారు. బృందావన్ రిసార్ట్ లో కొంతమందిని మాత్రమే దాదాపు 150 నుంచి 200 మంది వరకు మాత్రమే కొంత జన సైనికులతో సంభాషిస్తారు. అదేవిధంగా తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా వారితో సంభాషించే అవకాశం ఉంది. ఏపీలో కీలకంగా ఉండి ఏపీకి మాత్రమే పరిమితమైనటువంటి పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, రాజకీయపరమైన అంశాలు ఏమైనా వారితో చర్చిస్తారా, తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఇటువంటి అంశాలు ఏమైనా చర్చిస్తారని కొంత ఆసక్తిగా మారినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. రానున్నటి లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీని కావచ్చు, వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకుని గతంలో కొంతమంది జన సైనికులు పోటీకి ఉత్సాహం చూపారు. వారిని కూడా కొంత దిశానిర్దేశం చేసి వారిని ఏమైనా పోటీలో దింపేందుకైనా అవకాశం కల్పిస్తారా, లేకపోతే పొత్తుల ద్వారానే లేకపోతే ఇతరులకు మద్దతు తెలుపుతారని మాత్రం కొంత రాజకీయంగా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి మాత్రం దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమిత్ర, అంటే సతీష్, కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో సత్రాలకు సంబంధించి కూడా, అంటే దానికి సంబంధించి ప్రణాళిక ఏంటి, దేవాలయం నుంచి ఎంత దూరంలో ఈ గదులకు నిర్మాణానికి సంబంధించి నిర్మాణాలు చేపట్టబోతున్నారు, అలాగే మార్నింగ్ నుంచి కూడా సామాన్య భక్తులకు దర్శనం కల్పించలేదు, మరి ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఏదైతుందో ప్రధాన ఆలయం గుట్టపైన ఉంటుంది. గుట్టపైన ఉన్నటువంటి కొంత దూరం దాదాపు ఒక 500 మీటర్ల దూరంలోనే వసతి గదుల నిర్మాణం చేపడుతున్నారు. అది కూడా ఘాట్ రోడ్డు ప్రాంతంలో వసతి గదులకు అనువైన ప్రదేశంగా భావించి అక్కడ ఆలయ అధికారులు అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా స్థల పరిశీలన చేసిన తర్వాతే అక్కడ వసతి గదుల నిర్మాణానికి ఆ స్థల పరిశీలన కేటాయించడం జరిగింది. దాదాపు 96 గదుల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా మాలవీరంకు సంబంధించినటువంటి మండపాలకు కూడా నిర్మాణం అక్కడే పెద్ద ఎత్తున చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆ ప్రణాళిక ప్రకారమే ఇటు నిధుల కేటాయింపు అదేవిధంగా నిర్మాణం కూడా ఇటు టీటీడీతో పాటు కొండగట్టు సంబంధించినటువంటి అధికారుల పర్యవేక్షణలో నిర్మాణాలు మాత్రం కొనసాగుతాయి. ప్రస్తుతం అయితే కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకునే నేపథ్యంలో సామాన్య భక్తులు మాత్రం దర్శనాలను నిలిపివేశారు. దాదాపు గంట నుంచి ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం పవన్ కళ్యాణ్ వస్తారు కాబట్టి కొంత బందోబస్తు సెక్యూరిటీ ప్రాబ్లం కొరబడకుండా ఇక్కడ పోలీసులు ఆలయ అధికారులు ముందస్తుగానే కొంత భక్తుల దర్శనాలు నిలిపివేయడం జరిగింది. 11:30 గంటల తర్వాత మాత్రం భక్తులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. చాలా మంది కూడా భక్తులంతా కూడా అటువైపు చూడవచ్చు. వారంతా కూడా అటు ఆంజనేయ స్వామిని దర్శించుకొని వచ్చినటువంటి భక్తులు వారంతా కూడా చాలా గంటల తరబడి మాత్రం వాళ్ళు నిరీక్షించిన పరిస్థితి. మరొక వైపు ఈరోజు పౌర్ణమి కావడంతో కొండగట్టు ఆంజనేయ స్వామి చుట్టూ చాలా మంది భక్తులు గిరి ప్రదర్శన చేస్తున్నారు. వారంతా కూడా గిరి ప్రదర్శన చేసి వచ్చిన భక్తులు కూడా స్వామివారి దర్శనం కోసం మాత్రం బారులు తీరుతున్న పరిస్థితి. దాదాపు 11:30 గంటల ప్రాంతంలో అంటే మరొక 25 నుంచి 30 నిమిషాల తర్వాత మాత్రం భక్తులకు ఆంజనేయ స్వామి దర్శనాన్ని కల్పించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఎవరిని కూడా లోనికి అనుమతి దర్శనాలకు అనుమతి లేదని చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి బయటకు వచ్చిన తర్వాత మాత్రం సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఇంకా కూడా ఏదైతే గర్భగుడిలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం జరిగింది. మరి ఆలయ అభివృద్ధికి ఇంకేమైనా పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తారా అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అయితే కొండగట్టు ఆంజనేయ స్వామిలో ఆలయంలో మాత్రం పవన్ కళ్యాణ్ పూజలు చేస్తారు. తమ ఇష్ట దైవమైనటువంటి కొండగట్టు
కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పూజలు చేస్తారు. ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే టీటీడీ కేటాయించిన నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆ పరిశీలన తర్వాత మాత్రం బృందావన్ రిసార్ట్లో జనసేన కార్యకర్తలతో దాదాపు 1 గంట సమయం పాత్రను వారికి కేటాయించడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట తర్వాత పవన్ కళ్యాణ్ కొండగట్టు నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్. గత నెల 20న పవన్ కొండగట్టు ఆలయంపై ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. స్వామి నాకు అపారమైన నమ్మకం. తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది, నాకు అక్కడ ఉన్న భక్తులు కానీ ఆలయ నిర్వాహకులు అందరూ అడిగింది, ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, తిరుపతి దేవ దర్శనానికి వెళ్తారు, మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్సీవ్ చేసిన తర్వాత ఈ రోజున గత 2 రోజుల క్రితం 96 గదుల సత్రం నిర్మాణానికి 35.19 కోట్ల 35 లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి, పాలక మండలి సభ్యులకి, అధికారులకి, అలాగే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారికి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వీరబ్రహ్మం గారికి, అలాగే ప్రతి ఈ ప్రాసెస్లో ఉన్న నిలబడే టీటీడీ బోర్డు సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి, పాలనా మండలందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.